అవును. ఈ యొక్క అంటే విషయంలో లవ్ జిహాద్ గురించి కూడా ఒక్కసారి మీ వైపు నుంచి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నిజంగానే ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అది కేవలం ప్రేమ పెళ్లి వరకు ఉంటే ఎవరు కూడా కాదంటూ కులమతాలకు అతీతంగా చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది. కాకపోతే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అతను ర్యాపిడో డ్రైవర్, ఆ అమ్మాయి కస్టమర్ అయి ఉండొచ్చు, విషయం ఏంటో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకుల దారిలో వెళ్తుంటే ఆపి అబ్బాయిని కనీసం ప్రశ్నించకుండా అబ్బాయి పైన దాడి చేశారంట. కానీ ఆ మతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు చేసుకోవడానికి మాత్రం ఎక్కడ వెనకాడడం లేదు, ఇంకా ప్రోత్సహిస్తున్నారు. సిద్ధు గారు అన్నట్లు సెక్యులరిజం రెండు వైపుల నుంచి డెఫినెట్గా ఉండట్లేదు, ఒకవైపు నుంచే ఉంటుంది. ఎంతసేపటికి మనమే కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం కానీ అటువైపు నుంచి ఉండట్లేదు. ఏం చెప్తారు దీనికి సంబంధించి హైందవి గారు? ఏంటంటే మేజర్ గా ముస్లిం మతం ఏదైతే ఉందో వాళ్ళకు కేవలం వాళ్ళ మతం మాత్రమే ఇంపార్టెంట్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ వాళ్ళకు అవసరం లేదు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా అదే నడుస్తుంది. గంగా జమున తహజీబ్ అని చెప్పేసి అని మన రాజకీయ నాయకులు అంటారేమో కానీ గంగా జమున తహజీబ్ అన్నది ఏది కూడా కాదండి, నిజం కాదు అసలు చెప్పాలంటే. గంగా మాతను జమున మాతను కలిపి వీళ్ళు తహజీబ్ అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు అసలుకి? హైదరాబాద్ లో గంగా జమున తహజీబ్ అంట. ఏం కొంచెమన్నా ఉండాలి సోయన్న. ఇంకోటి ఏంటంటే ఈ ర్యాపిడో నిన్న మన చాలా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోస్ అన్ని కూడా. ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం బురికా వేసుకున్న అమ్మాయిని తీసుకొని వెళ్తా ఉంటే ఆపి కొట్టడము అన్నది అని చెప్పేసి అని అవి చాలా జరుగుతా ఉన్నాయి, చూస్తున్నాం మనం కూడా. ఇక్కడ ఇవాళ కొత్తగా జరగట్లేదు ఇది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రజలు ఇష్టమైనట్టుగా ఇష్టారతిగా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. శాంతి భద్రతల సమస్య అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి కదండి ఆ పని. పోలీస్ డిపార్ట్మెంట్ చేయకుండా మీరు ఇష్టమైనట్టు వానికి ఎంత ధైర్యం తెలుసా అండి? ఓల్డ్ సిటీలో ఉన్న వానికైతే 100% నేను చెప్తున్నాను, మాకు ఎంఐఎం పార్టీ ఉంది, ఆ ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యం వెళ్తుంది కాబట్టి మాకెవ్వరూ అడ్డు లేరు. ఇది మెయిన్ పాయింట్. కాబట్టి ఇప్పుడు పాత బస్తీలో కానివ్వండి లేకపోతే ఇంకా వేరే అదర్ దెన్ సిటీలో కూడా ఎందుకోసం ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి అని అంటే మమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు, ఏం పీకలేరు. సారీ ఫర్ ద ఈ వర్డ్స్ వాడుతున్నందుకు నేను చెప్తున్నాను కానీ ఎవరు మమ్మల్ని ఏం పీకలేరు అన్న ఒక ధైర్యం వాళ్ళ లోపల వచ్చేసింది. కాబట్టి ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు హైదరాబాద్ లోనే ఉంటారు. వచ్చి మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ హైదరాబాద్ లోనే ఉంటారు. కారణం ఎవరో చెప్పండి? దేశం మొత్తానికి కలిపి ఒక లీడర్ ఉన్నాడు కదా ఓవైసీ, ఆయన ధైర్యంతోన ఇవాళ ఇక్కడ వచ్చి ఉంటున్నారు. అవునండి, నేను ఒక మాట అడుగుతాను, బీహార్ ఎలక్షన్స్ కి ఓవైసీకి ఏం సంబంధం? ఓవైసీ వెళ్ళి బీహార్ లో ఎలక్షన్స్ లలో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేపిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే ఓవైసీ बहुत अच्छा लीडर है, वो हमारे लिए बहुत कुछ करता है, तो फिर यहाँ की पात बस्ती वालों को क्यों नहीं करते लोग? అభి తక్ జాకే దేకో ఎక్ బార్ అంటే వీళ్ళకు అవసరం లేదు. మనం కేవలం ఏంటంటే ఈ ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అన్న పదాన్ని చొప్పించిండ్రో ఆ రోజే మన హిందువుల మైండ్ల లోపలికి ఎక్కిచ్చేసిర్రు. మనం సర్వమత సమభావన, తర్వాత మనం అందరం అన్ని మతాలు మనకు ఒకటే, మనం హిందూ ముస్లిం భాయి కాబట్టి మనం అందరం కూడా కలిసే ఉండాలి అని చెప్పేసి అని ఒక ఏదైతే తీసుకొచ్చిండ్రో ఆ రోజు నుంచి మన దేశంలో భారతదేశంలో హిందువులు అనే వాళ్ళు తగ్గుతున్నారు, ముస్లింలు అనే వాళ్ళు పెరుగుతున్నారు. మొన్ననే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎవరినో పక్కకు పెట్టండి, మేము భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బతుకమ్మ ఆడొస్తుంటే మా బస్సు మీదకి ఒకడు వచ్చి దాడి చేసిండు అక్కడ. మరి ఇవాళ మేము అందుకని అడిగిన ఈ తుర్కోలకు కళ్ళు మండి బతుకమ్మ చేసుకుంటుంటే వచ్చి దాడులు చేస్తారా అబ్బాయి మీరు? ఏడికెళ్ళి వచ్చిరో ఎవరి అబ్బా జాగిరత అసలు అని చెప్పేసి అని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వదిలేసేయండి. ఇప్పుడు ఓవైసీ ఒక మతపరమైన నేత అని తెలుసు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఈ దేశం ఆర్మీ చేసినటువంటి దాడిపైన ఆయనకు నమ్మకం లేదంట, ప్రూఫ్ చూపించమని అడుగుతున్నాడు. ఈ దేశం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది అని అంటే భారతదేశము విజయం సాధించింది అంటే కూడా దానికి ప్రూఫ్స్ లాగేటటువంటి సన్నాసులు ఉన్నారు ఈ దేశంలో. నిజంగానే విజయం సాధించడం మనము రాఫెల్ జెట్స్ ఎన్నో పడిపోయినాయి అంటే కదా, 11 వాళ్ళు కూల్చేసిరంట కదా. తర్వాత ఇక్కడ నిజం యాక్చువల్ ఆపరేషన్ సింధూర్ జరిగిందా లేదు అని అంటే ఇప్పుడు అంతకుముందు జరిగినటువంటి ఇంకే ఉన్నటువంటి మనం ఇదేంటి ఉరి సినిమా చూసాం కదా మనము. సో ఆ ఘటన అసలు జరిగిందా? వాళ్ళు లోపలికి పోయినరా, బయటికి వచ్చిరా? మాకు ఎక్కడ ప్రూఫ్లు లేవే. ఈసారి అంటే నా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈసారి తీసుకెళ్ళాలి, ఆ ఫైటర్ జెట్ లో వాళ్ళని తీసుకెళ్తే అడిగే వాళ్ళని
బాగుంటుంది. ఇంకా అది వాళ్ళు అసలు ప్రత్యక్షంగా ఇట్లా చూసేస్తారు. ఇలా అడిగే వాళ్ళందరినీ కూడా పోరాటంలో తీసుకెళ్లి ఒక వారం రోజులు, అసలు నాకు తెలిసి ఒక వారం రోజులు వీళ్ళని అక్కడ పెడితే పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమవుతుందేమో. నాకు తెలిసి ఉంటారో నాకు తెలిసి నెక్స్ట్ డేనే పారిపోయి వస్తారు అక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ. అండ్ సిద్ధు వల్ల కాదు గారు, అని చెప్పేసి. సహనం కూడా ఒక స్థాయి వరకు ఉండాలనేది నా ఒపీనియన్. ఎలక్షన్ కమిషన్ గురించి కామెంట్ చేసినా, లేకపోతే భారత ఆర్మీ గురించి కామెంట్ చేసినా, వెంటనే దానికి సంబంధించిన చట్టాలని ముందు పెట్టి అరెస్ట్ చేస్తే ఆ భయం ఉంటుంది, నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటారు. వ్యవస్థలు కూడా కొంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఉందేమో అనేది నా ఒపీనియన్. మీ వ్యూ ఏంటి దీనిపైన? వ్యవస్థలు చాలా కఠినంగా ఉండాలని నేను ముందే చెప్పేశానండి. ఎందుకంటే మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ ఇలాంటివన్నీ చట్టాలని రూపుదిద్దకుండా ఆపేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. భారతదేశం ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఇలాంటి కఠినకరమైన చట్టాలు రావాలి. అమెరికాకు కొన్ని చట్టాలు ఉంటాయి, బ్రిటన్ కొన్ని చట్టాలు ఉంటాయి. బట్ అక్కడ కొంతమంది ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ చట్టాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బికాస్ అక్కడ బ్రిటన్ మనం చూసుకుంటే అక్కడ సగానికి సగం అక్కడ ఇండియన్స్ తర్వాత పాకిస్తానీ, బంగ్లాదేశ్ వీళ్ళందరూ అక్కడ పౌరులుగా మారిపోయారు అక్కడ. అంటే వాళ్ళందరూ ఇమిగ్రెంట్స్ గా అక్కడికి వచ్చేసి అక్కడ స్థిరపడిపోయి ఇప్పుడు ఏంటంటే అక్కడ సెనేటర్స్ అయినా, లేకపోతే అక్కడ లోకల్ బాడీ అయినా, లేకపోతే అక్కడ పెద్ద పెద్ద పొజిషన్స్ లో అయినా కూడా పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసాక ఇప్పుడు మొత్తం షరియా చట్టమే అక్కడ కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి భారతదేశానికి రావద్దు అంటే భారతదేశం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, హిందూ అని కానివ్వండి, లేకపోతే కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ వల్ల, బీజేపీ వల్ల ఇవాళ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. వేరే దేశాల్లో మనం ఏదైతే వీడియోస్ చూస్తున్నామో అంత దరిద్రంగా అయితే భారతదేశ పరిస్థితి లేదు. అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుంది అంటే ఇక్కడ హిందువులు సెక్యులర్ గా ఉండి హిందుత్వాన్ని రక్షించుకుంటూ భారతదేశాన్ని రక్షించుకుంటున్నారు. కాబట్టే ఆ బ్రిటన్ వాళ్ళకైనా అమెరికా వాళ్ళకైనా అందరూ ఒకటే అనేసి వాళ్ళందరూ ఇలా గుడ్డిగా నమ్మేసింది కాబట్టి ఇప్పుడు మొత్తం ఇదంతా అవుతుంది. బట్ ఇప్పుడిప్పుడు తేరుకొని భారతీయులు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మరి అలాంటి పరిస్థితులు అయితే జరగట్లేదు. జరిగినా కూడా ఇక్కడ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం బాగానే ఉంది కాబట్టి అంతా నడుస్తుంది. బట్ ఇంకా ఫ్యూచర్ భారత్ ని గట్టిగా చేసుకోవాలి, ఫ్యూచర్ భారత్ ని చాలా పటిష్టంగా చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని గట్టి చట్టాలు అయితే రావాల్సిన అవసరం ఉంది. సో అలాంటివి రాకుండా కూడా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ఇందాక అక్క గారు మాట్లాడుతూ గంగా జమున తెజీవ్ అనేసి ఒకటి అన్నారు. సో గంగా హిందువులదే, జమున కూడా హిందువులదే అయినప్పుడు ఈ ముస్లింలకు సంబంధించింది ఏముంది అక్కడ? అంటే ఆలింగనం చేసుకోవడానికైనా లేకపోతే ఒకటి అని చెప్పుకోవడానికైనా రెండు హిందువులదే కదా అక్కడ. గంగమ్మ, ఇక్కడ యమున, రెండు అమ్మవార్లు కూడా, రెండు నదులు కూడా హిందువులే. సో ఇలా గంగా జమున తెజీబ్ అనేసి ఇలాంటి సూత్రాల్ని మధ్యలో పెట్టేసి హిందువుల్ని మాత్రం ఇక్కడ బ్లఫ్ చేస్తున్నారు. సో ఇలాంటి బ్లఫ్లు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేసిండ్రు. సో ఈ అబ్బాయిలు అంటే హిందూ అబ్బాయిలు ముస్లిం బుర్కా వేసుకొని రోడ్డు పైకి వెళ్ళేటప్పుడు కొట్టుకున్నారు అనేసి ఇప్పుడు మనకి ఏంటంటే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి తెలుస్తున్నాయి. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు 2006 లో అనుకుంటా నా డిగ్రీ క్లాస్మేట్ ఒక అబ్బాయి, విజయవాడకు సంబంధించిన అబ్బాయి, నా క్లాస్మేట్ ఒక అమ్మాయితో మాట్లాడినా కూడా 10 మంది వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే అప్పట్లో మొబైల్లో వాట్సాప్లు ఇవన్నీ అంతగా లేవు. అప్పట్లో ఏదో చిన్న చిన్న బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ మాత్రమే ఉండేవి. 3, 4, 5 2003, 4, 5, 6 ఆ టైంలో. సో మీరు ఇప్పుడు కొన్ని సెర్చ్ చేసినా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏదైతే థియేటర్స్ ఉంటాయో సో అక్కడ స్టూడెంట్స్ అందరు వచ్చేసి సినిమాలు చూస్తూ ఉంటారు. సో ఎవరైనా హిందూ అబ్బాయి పక్కన ముస్లిం అమ్మాయి కనిపించింది అంటే ఆ ఫలానా హిందూ అబ్బాయికి సంబంధం లేకున్నా కూడా కొట్టేసిన వీడియోస్ కూడా మేము అప్పట్లో చూసాము. అప్పట్లో సోషల్ మీడియా అంత వైరల్ లేదు కాబట్టి, సోషల్ మీడియా అండ్ మన మీడియా కూడా అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. బట్ అవన్నిటిని మనము లింక్ చేస్తా వెళ్తే వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకే దీంట్లో ఉన్నారు. అంటే మా మతం అమ్మాయితోని ఎవరు మాట్లాడకూడదు, కానీ మేము మాత్రం మీ మతం అమ్మాయిల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాము, లవ్ జిహాద్ చేస్తాము, వాళ్ళని ఏమైనా చేస్తాము, సూట్ కేసులో ప్యాక్ చేసి పంపించేస్తాము, అదంతా మా ఇస్లాం లోకి వచ్చిన తర్వాత మా ఇష్టం అన్నట్టు మాత్రం అనదర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఈ దుర్గా నవరాత్రులప్పుడు గార్బా ఈవెంట్స్ లో లేకపోతే దాండియా ఈవెంట్స్ లో కూడా వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. అసలు ఒక రిలీజియస్ కి సంబంధించినటువంటి ఈవెంట్ జరుగుతుంటే వేరే రిలీజియన్ రావాల్సినటువంటి అవసరం ఏముంది? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక రిలీజియస్ ఈవెంట్ లో సెక్యులరిజాన్ని చొప్పించే ప్రయత్నం చేసేందుకు ఎవరు ప్రయత్నించినా కానీ అయ్యో ఇది ఒక్కటే కాదండి. కేరళలో ఇప్పుడు మనం ఏదైతే ఓనం చూస్తున్నామో నిజంగా అక్క మీకు తెలిసే ఉంటది. ఓనం అనేసరికి ఒకప్పుడు అంటే విష్ణుదేవుని అండ్ బలి చక్రవర్తిని ఆరాధిస్తూ చేసే ఒక రకమైన నృత్యము, ఒక రకమైన అంటే ఆయన ముందర చేసే నృత్యము, ఆయనని పూజిస్తూ చేసే ఒక పండుగ
ఓనం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, బుర్కాలు వేసుకొని హిజాబ్లు కట్టుకొని లేకపోతే బొట్లు తీసేసి క్రిస్టియన్స్ అయినా ఇస్లాం వాళ్ళైనా దీని లోపలికి వచ్చేస్తున్నారు. వచ్చేసి ఏం చేస్తున్నారు, దాన్ని కూడా ఒక రకంగా ఇది సెక్యులర్ పండుగ అంటే మా కేరళకి ఎలాంటి మతము అన్నది మేము ఆపాదించుకోము, బలిచక్రవర్తి మా దేవుడు, విష్ణువే వచ్చేసి ఆయన తొక్కేసిండు అనేసి ఇలాంటి కథలు నారేట్ చేస్తున్నారు.